రైట్ పవన్. సో అంగన్వాడీ అంటే మనం గతంలో అందని పౌష్టిక ఆహారం పిల్లలు కూడా అసలు అంగన్వాడీలో చేర్పించాలంటే తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి అయితే నెలకొంది. అండ్ ఎక్కడికక్కడ పారిశుద్ధ్య లోపం ఇవే కనిపించాయి అంగన్వాడీలు. అంటే అంగన్వాడీలు కూడా రోడ్డు ఎక్కడం జరిగింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ సర్కార్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ అంగన్వాడీకి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. ఇప్పుడు దీని పేరు కూడా మార్చేశారు, అమ్మ మాట అంగన్వాడీ బాట అంటూ. సీతక్క దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ రోజు ఇది అంటే మొత్తం విడుదల చేయనున్నారు. అంటే పౌష్టిక ఆహారం గురించి కానివ్వండి, అలాగే 2.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి వాళ్ళని ఆకర్షించడానికి అంగన్వాడీకి తల్లిదండ్రులు తీసుకురావడానికి ఏ విధంగా ఆకర్షించాలి, ఎలాంటి ఆటలు ఆడిపించాలి, సో వాళ్ళకి పౌష్టిక ఆహారం ఎలాంటిది ఇవ్వాలి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ కూడా చూపించనున్నారు. చూస్తే అందని పౌష్టికాహారం, చిన్నారులపై మొక్కుబడి పర్యవేక్షణ, పారిశుద్ధ లోపం, ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల స్వరూపం ఇది. ఇకపై మాత్రం చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు, బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి. 2.5 ఏళ్ల వయస్సు వారి నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు ఆకర్షితులయ్యేలా ప్రతి అంశంలోనూ మెరుగుపడనున్నాయి. ఓవైపు కేంద్రాలను కొత్త విధానంలోకి తీసుకురావడంతో పాటు మరోవైపు బలోపేతం చేసేందుకు ఇవాల్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోజువారీ నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేసింది. దీనిలో భాగంగా బోధించే విద్య, అందించే సేవల గురించి టీచర్లు పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తారు. ఇక కొత్తగా చేరబోయే పిల్లలకు 20న సామూహిక అక్షరాభ్యాసాలు చేయించనున్నారు. 5 ఏళ్ల పూర్తయిన అంగన్వాడీ నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రీ స్కూల్ సర్టిఫికేట్ను ప్రదానం చేయనున్నారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ ములుగు జిల్లా ములుగు మండలంలోని మహ్మద్ గౌస్ పల్లిలో అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రారంభంలో పాల్గొంటారు. ఇవాళ రేపు అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, స్వయం సహాయక బృందాలు, పాఠశాలల టీచర్లు, యువత, ఎన్జీఓలతో ర్యాలీ నిర్వహిస్తారు. 2.5 ఏళ్ల వయసున్న చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సంబంధిత సిబ్బంది కోరతారు. ఈ నెల 18న అంగన్వాడీ సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి వెళ్లి 2.5 ఏళ్ల వయసు దాటిన పిల్లలను గుర్తిస్తారు. తాము అందిస్తున్న బోధన, పాఠశాల విద్యకు సమాయత్తం చేయడం తదితర అంశాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ఈ నెల 19న స్వచ్ఛ అంగన్వాడీ కింద కేంద్రాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటుతారు. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం, కిచెన్ గార్డెన్ సదుపాయాలను కల్పిస్తారు. జూలైలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడిస్తారు. ఈ నెల 20న అంగన్వాడీ సెంటర్లలో పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసాలు చేయిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, తాత, నాయనమ్మ, అమ్మమ్మలకు ముఖ్య అతిథులుగా పిలిచి బోధనా విధానం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తారు. పిల్లలను రోజు అంగన్వాడీకి పంపుతున్న తల్లిదండ్రులకు బహుమతులు అందించనున్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు, పిల్లలను కేంద్రాల్లో చేర్పించేందుకు తీసుకునవలసిన చర్యలపై ఇటీవల మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఏ పేరు పెట్టాలనే దానిపై అందరూ ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో అమ్మ మాట అంగన్వాడీ బాట అంటూ మంత్రి సీతక్క పేరును సూచించినట్లు తెలిసింది. 2.5 ఏళ్లు దాటిన పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసమే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు మంత్రి సీతక్క. పేదల పిల్లలకు కూడా ప్రైవేటు తరహాలోని ప్రీ స్కూల్ విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే చేపట్టామని తెలిపారు.